మీ పేరేంటి? బాలేశ్వరమ్మ మేడం. బాలేశ్వరమ్మ. మీ ఆయన ఏరి? మా ఆయన చనిపోయిండు మేడం. ఎన్నాళ్ళైంది? సంవత్సరం వెళ్ళిపోయా. ఎందుకు ఇక్కడ ఉంటున్నారు మీరు ఊరికింత చివరిలో? అదే ఇంకా అమ్మాయి ఆడ ఇల్లు లేదు, ఊర్లోనే ఇచ్చింది మేడం నన్ను. ఊర్లోనే ఇస్తే ఇంకా అమ్మ నాయన ఈయనే ఉండరు, ఇక్కడ మాడి చెట్లు పెట్టుకున్నారని ఈయనే ఉంటే ఇంకా అమ్మ అది ఇల్లు ఉంది, ఆడ ఇల్లు ఉంది అమ్మలది ఉంది కానీ ఇంక వాళ్ళతోనే ఏడ ఉంటుంది. మేము అమ్మ నాయనతోనే ఉంటాను, ఈడ ఉండా మేడం. నేను కొత్త కొట్టం సార్ మేడం, ఇల్లు ఇదే కాదు, కొట్టం పడా పడింది బాగాలేదని ఇంకా అందులో ఏమన్నా అయినా బాగుండదు, ఇబ్బంది ఉంది అని మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చిన. కూలిపోయిందమ్మా, వేస్తుంది. మరి ఇది బాగుందని ఇక్కడికి వచ్చారా? బాగాలేదు కానీ ఇంకా ఏమో ఇది ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఏమో ఇట్లా నన్ను ఇంకా అమ్మాళ్ళ ఇంటికాడ ఈడ ఉంటే అమ్మాళ్ళ ఇంటికాడ ఉంటావు కదా, తమ్ముళ్ళ కింద ఏడ ఉంటావు అని ఈడ ఉండా మేడం. నేను ఈ పిల్లలు ఎవరు? నా పిల్లలే, ఇద్దరు కౌల పిల్లలు మేడం. కౌల పిల్లలా? ఇద్దరు ఆడపిల్లలు. మీ ఆయన చనిపోయి అన్నాళ్ళైంది? సంవత్సరం వెళ్ళిపోయి అంతా నీళ్ళనే అయ్యేసా మేడం. పింఛన్ లేదు, ఏంది లేదు. మీరేం చేస్తున్నారు ప్రస్తుతానికి? ఏ పని చేస్తున్నారు? ఇంకా ఏం పని లేదు మేడం. ఇంకా ఏమన్నా ఆడికన్నా కూలీలు నాలీలు చేసుకొనికైనా పడబడినదో శివ చూసిండు. చాలా ఇబ్బంది అయింది సార్ మేడం. నేను ఆయన ఉన్నాగానే నాకు స్వస్థ అవుతుండే, స్వస్థ అయ్యేదని ఇట్లా ఎప్పుడు సూలు చేయించుకుంటే ఆమె కష్టం చేయలేదు, ఏం చేయలేదు, తిన్న తిని ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉండరు, మాతోనే దాక్కుందాం అని ఇబ్బంది అయినప్పుడు ఆ నెల పడినా ఇంకా ఈయన ఏడ ఉంటావు అని ఇంకా ఎప్పుడైనా పిల్లలను ఉరికిస్తా నేను ఈయనే ఉంటాను మేడం. మీకు ఫంక్షన్ వస్తుందా? నాకు రాలే మేడం. భర్త చనిపోయి 1 year అవుతుంది కదా, సంవత్సరం అవుతుంది కదా, మరి ఎందుకు నీకు ఇస్తున్నారు? రాసుకుపోయినరు, అది రాలేదు, ఎవరికి రాలేదమ్మా, నీకు రాలేదని చెప్తున్నారు. వస్తుంది. ఫంక్షన్ కూడా లేదు అయితే? లేదు మేడం. మామూలుగా పనికి వెళ్తారా మీరు? ఏ పని చేస్తారు? ఏదో ఇట్లా కలిపి వీకెండ్కేనా అది అంటే వ్యవసాయం పని. మీకు రేషన్ అది వస్తుందమ్మా? ఏంది మేడం? అదే కోట బియ్యం అవి వస్తాయా? బియ్యం కంట్రోల్ బియ్యం వస్తున్నాయి మేడం. ఓకే అమ్మా, నేను రేషన్ ఇస్తాను, తీసుకుంటారు కదా? సరే మేడం. అమ్మా ఇందులో అన్నీ ఉంటాయమ్మా. గోధుమ పిండి అన్నీ మొత్తం, కందిపప్పు, ఉల్లిపాయలు కాదులే, మొత్తం గోధుమ పిండి, చింతపండు, కారం, అన్ని కందిపప్పు అన్నీ ఉంటాయి. ఓకేనా? 1000 పైన అవుతుందా నీకు బుక్స్కి? ఇదిగోండి అయితే 1000 రూపాయలు తీసుకో, ఓన్లీ మీ చదువు కోసమే, బుక్స్ కోసమే. ఓకేనా? పిల్లలకి ఏమైనా డ్రెస్సులు అవన్నీ కొనండి. ఓకేనా? సరే మేడం. ఎనీవే బాగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సరేనా? బాగా చదువుకోండి ఏమా? ఓకేనా? బాయ్.